ఫస్ట్ క్లాస్ అండి, రివిజన్ క్లాసెస్. రెఫరెన్స్ టు ఆంధ్ర ఇన్ ఏన్షియంట్ టెక్స్ట్. యాక్చువల్లీ ఆంధ్ర అనే వర్డ్ ఫస్ట్ మనకి ఎక్కడ, అసలు ఆంధ్ర అంటే ఏంటి తెలుసుకోవాలి. మెయిన్ జస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇండియా హిస్టరీ నుంచి చదివేయడం ఈజ్ నాట్ గ్రేట్. అసలు ఆంధ్ర అనే ఎవల్యూషన్ ఎలా జరిగింది, దాని మీనింగ్ ఏంటి. సో ఇనిషియల్గా ఎవరన్నా ఆంధ్ర అంటే ఏంటి అని అడిగితే, ఆంధ్ర డినోట్స్ రేస్, లాంగ్వేజ్ అండ్ ప్లేస్. ఆంధ్ర అనేది ఒక జాతి, ఆంధ్ర జాతి, లాంగ్వేజ్. ఈ ఆంధ్ర వాళ్ళకు ఒక స్పెషల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆర్ ఏ ప్లేస్. కాకతీయస్కి టైటిల్, అందుకే కాకతీయస్ యొక్క టైటిల్ ఏమని అంటారు, ఆంధ్రదేశ దివార. నిజామ్స్కి ఆంధ్ర మహాసభ. ఈవెన్ కాకతీయస్ కాకుండా విష్ణుకుండిస్ కూడా ఆంధ్రాని పరిపాలించిన వాళ్ళు అని డిఫరెంట్ టైటిల్స్ ఉంటాయి. సో ఈ కాకతీయస్ని ఆంధ్రదేశాదివారాస్. ద వర్డ్ ఆంధ్ర ఫస్ట్ డిఫైన్డ్ ఇన్ ఆత్రేయ బ్రాహ్మణ. సో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఇప్పుడు చదువుకున్న దాంట్లో మనం ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే, ఆంధ్ర అనే వర్డ్ ఫస్ట్ ఎక్కడ మెన్షన్ చేశారు అంటే ఐత్రేయ బ్రాహ్మణ. రిమెంబర్. స్టోరీ ఆఫ్ ఆంధ్రాస్. యాక్చువల్లీ ఏంటండి, విశ్వామిత్రకి 50 కొడుకులు ఉండేవాళ్ళంట. ఆయన ఒకసారి వేరే ఆయన ఒక పిల్లోడిని నేమ్డ్ సునక్షేప అనే ఆయనని తీసుకొచ్చాడు. ఆ 50 సన్స్ ఏం చేశారు, నో ఈ పిల్లోడు మాకు వద్దు అంటే, డాడీ ఇతన్ని అడాప్ట్ చేయకండి అని చంపేయాలి అని ప్లాన్ చేసినారు. దాని తర్వాత విశ్వామిత్రుడికి కోపం వచ్చి వాళ్ళందరినీ కర్స్ చేశాడు. ఏమని, మీరంతా గుడ్డి వాళ్ళు అయిపోండి, అందులు అయిపోండి అని. అండ్ క్రాస్డ్ అండ్ ఈ 50 స్టూడెంట్స్ వచ్చి వింధ్యా మౌంటైన్ని దాటి వచ్చారు. సో అప్పుడు ఆ 50 స్టూడెంట్స్ ఉండే ప్లేసెస్ని అందులు అని ఆంధ్ర అని వచ్చింది అని అంటున్నారు. సో ఈ స్టోరీ రిమెంబర్ అండి. ఫస్ట్ ఐత్రేయ బ్రాహ్మణలో ఆంధ్ర అని ఉంది. తర్వాత విశ్వామిత్రుడు ద్వారా అందక అనే పేరు వల్ల అది ఈవెన్చువల్గా ఆంధ్ర అని స్టార్ట్ అయిపోయింది. ఆంధ్ర ఆర్ ద వన్ హూ బిలాంగ్స్ టు లీనియేజ్ ఆఫ్ విశ్వామిత్ర. ట్రైబ్స్ ఇన్ ఆంధ్ర. అప్పుడు శాతవాహనాస్ కంటే ముందు, ఆ వింధ్యా మౌంటైన్స్ని క్రాస్ చేయకంటే ముందు ఇక్కడ కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళే డిఫరెంట్ ట్రైబ్స్, డిఫరెంట్ క్లాన్స్ వాళ్ళు. ఎవరు, సబర, పుండ్ర, పులుండి, ఆంధ్రులు అండ్ నాగాస్. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు అంటే నాగాస్ అండ్ ఆంధ్రులు. రామాయణ సేస్ ద ఏరియా బిట్వీన్ తుంగభద్ర అండ్ గోదావరి ఈజ్ ఫుల్ ఆఫ్ డేమన్స్. అంటే రాక్షసులు ఉండేవాళ్ళు ఆంధ్రాలో అని. మహాభారతం సేస్ ద ఏరియా బిట్వీన్ నర్మదా అండ్ వైగంగా రివర్ ఈజ్ ఫుల్ ఆఫ్ అట్టవికాస్. భాగవత పురాణం సేస్ ఆంధ్ర ఈజ్ మెలిచ్చాస్, అన్టచబుల్. ఎందుకు ఇంతగా డేమన్స్ ఉండేవాళ్ళు, అన్టచబుల్స్ ఉండేవాళ్ళు అని చెప్పేవాళ్ళంటే, యాక్చువల్లీ మన టెక్స్ట్ రాసిన వాళ్ళు బ్రాహ్మిన్స్ అని అంటున్నారు. ఆ బ్రాహ్మిన్స్కి బుద్ధిస్ట్ అంటే ఇష్టం లేదు కాబట్టి ఈ ఆంధ్రాలో ఏన్షియంట్లో బుద్ధిస్ట్ ఉండేవాళ్ళు. సో వాళ్ళకి అగెన్స్ట్గా ఉండడానికి ఇలా డినోట్ చేశారు అని అంటుంటారు. ఆల్ ఏన్షియంట్ టెక్స్ట్ అబ్యూజింగ్ ఆంధ్రాస్ బికాస్ దే ఆర్ ఫాలోయింగ్ బుద్ధిజం విచ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ బై బ్రాహ్మిన్స్. సో మనకి ఇష్టం లేని వాళ్ళని మనం ఏమంటాం, వాళ్ళు తక్కువ జాతోళ్ళు, వాళ్ళు రాక్షసులతో సమానం, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, సంథింగ్. సో అలానే బ్రాహ్మిన్స్కి అప్పుడు బుద్ధిస్టులు ఇష్టం లేదు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో బుద్ధిజం ఫాలో అయ్యేవాళ్ళు. సో ఇండైరెక్ట్గా వాళ్ళ అన్టచబుల్స్ అది ఇదని ఇండికేట్ చేసేవాళ్ళు. అండ్ ఇంకా అది కాకుండా సెకండ్ స్టోరీ ట్రావెలర్స్ గురించి. ట్రావెలర్స్ యొక్క బుక్స్లో కూడా ఉంది మన ఆంధ్ర గురించి మెన్షన్. ప్లీనీ ఇన్ న్యాచురల్ హిస్టరీ. సో ఈ బిట్ ఇంపార్టెంట్ అండి. ప్లీనీ రాసిన బుక్ ఏంటి అని అడుగుతారు. రెఫర్స్ ఆంధ్ర యాజ్ ఆద్రేయ. మచిలీపట్నం మిసోల్ని. మహాభారతం సేస్, మహాభారతంలో ప్రతి ఒక్క ఎపిక్లో ఉందండి ఆంధ్రాస్ గురించి మెన్షన్. ఆంధ్ర సపోర్ట్ కౌరవాస్ ఇన్ కురుక్షేత్ర. చరక్ సంహిత సేస్ ఆంధ్రాస్ ఆర్ నాన్ ఆరియన్స్. అంటే ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు. నార్త్లో ఆరియన్స్ వచ్చారు, సౌత్లో నాన్ ఆరియన్స్ ఉండేవాళ్ళు. దాంట్లో ఆంధ్రాస్ కూడా ఒకరు. భీమసేన జాతక సేస్ ఆంధ్ర ఈజ్ పాపులర్ ఫర్ వెరైటీ ఆఫ్ క్లాత్. భీమసేన జాతక సేస్ కృష్ణా గోదావరి రీజన్ ఈజ్ నాగలోకం. ఎందుకు నాగలోకం అంటే, యాజ్ ఇట్ ఈస్ డామినేటెడ్ బై నాగా ట్రైబ్స్ అండ్ దే వర్ సివిలైజ్డ్ బై బుద్ధిజం. నాగముచిలింద, ఇది ఇంపార్టెంట్ అండి. అక్కడ ఎందుకు నాగలోకం, ఆంధ్రప్రదేశ్లో ముందు నాగలోకం అని ఎందుకు అనేవాళ్ళు అంటే, నాగముచిలింద అనే ఒక స్నేక్ బుద్ధుడికి షాడో ఇస్తుంది కాబట్టి. షేడ్ టు బుద్ధ అట్ ది టైమ్ ఆఫ్ హిస్ మెడిటేషన్ అండ్ కన్వర్టెడ్ నాగస్ ఇంటూ బుద్ధిస్ట్. ఆచార్య నాగార్జున, మహాయాన బుద్ధిజం ఇన్ ఆంధ్ర. బుద్ధిస్ట్ లిటరేచర్ బిట్వీన్ 600 to 400. ఆంధ్ర ఈజ్ అంధకట్టక. ఆంధ్రదేశ యునైట్స్ బోత్
ఆర్యపాద అండ్ దక్షిణపాద. మహాభారతం, సహదేవ ఇన్ హిస్ దిగ్విజయం, దక్షిణయాత్ర డిఫీట్స్ చేరాస్, పాండవాస్ ఎక్సెట్రా. సో మెగస్తనీస్ ఇన్ హిస్ బుక్ ఇండికా సేస్ పీపుల్ ఆఫ్ ఆంధ్ర హ్యావ్ బిల్ట్ 300. సో చూస్తున్నారా డిఫరెంట్ బుక్స్ నుంచి, ఫ్రమ్ ట్రావెలర్స్ నుంచి, విత్ ఇన్ ఇండియాలో ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరూ ఆంధ్ర గురించి ఏమేమి మెన్షన్ చేశారు. సో మనం ఇండైరెక్ట్గా ఏం చెప్పచ్చు అంటే, పురాణాల్లో ఆంధ్ర యొక్క పేరుంది. ఐత్రేయ బ్రాహ్మణ వాసుమిత్రకు సంబంధించిన స్టోరీలో కూడా ఉంది. తర్వాత ఆచార్య నాగార్జున మహాభారతం, మెగస్తనీస్ ఇండికా యొక్క బుక్లో భీమ్సేన్ జాతక, చరక్ సంహిత, మహాభారతం. సో ప్రతి ఒక్క బుక్లో ఆంధ్ర గురించి కొంచెం స్టోరీస్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఒక్కటే అందరూ ఆంధ్ర గురించి మొత్తం అయితే ఎవ్వరు రాయలేదు, కానీ పార్ట్స్గా డిఫైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మెగస్తనీస్ బుక్లో ఆంధ్ర హ్యావ్ బిల్ట్ 300 ఫోర్ట్స్ అని మెన్షన్ చేశారు. మనం అవన్నీ కలెక్ట్ చేసుకొని ఆంధ్ర హిస్టరీ చదివేటప్పుడు చదవాలి. భారతముని ఇన్ హిస్ టెక్స్ట్ నాట్యశాస్త్ర అండ్ వాత్సాయన ఇన్ హిస్ టెక్స్ట్ కామసూత్ర. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ అండి. కామసూత్ర మెన్షన్ ఆంధ్రాస్ సెవెరల్ టైమ్స్ ఇన్ దేర్ టెక్స్ట్. ఎస్. అండ్ నెక్స్ట్ 1 సెకండ్ అండి, వాయుపురాణం. అండ్ వాయుపురాణం సేస్ ఆంధ్ర ఇస్ ఎ ట్రైబ్ కోఎగ్జిస్టెడ్ విత్ తుషార ట్రైబ్స్. సో ఇప్పుడు ఇండైరెక్ట్గా ఆంధ్రాస్ గురించి, అసలు ఆంధ్ర అంటే ఏంటి అంటే ఒక రేస్, ప్లేస్, లాంగ్వేజ్. అండ్ స్టోరీ ఆఫ్ ఆంధ్ర, విశ్వామిత్ర, సునక్షేప, అంధకాస్ ట్రైబ్స్ ఇన్ ఆంధ్రాస్. అప్పట్లో ఏన్షియంట్లో ఎవరెవరు ఉండేవాళ్ళు. అండ్ ఆంధ్రాకు సంబంధించి టెక్స్ట్లు ఏమైనా ఉన్నాయంటే రామాయణం, మహాభారతం, ప్లినీ యొక్క న్యాచురల్ హిస్టరీ, మహాభారతం, చరక్ సంహిత, ఆచార్య నాగార్జున మహాయాన బుద్ధిజం, మెగస్తనీస్ బుక్లో కామసూత్ర అండ్ నాట్యశాస్త్ర ప్రతి ఒక్క బుక్లో ఉంది. ఫస్ట్ మనం హిస్టరీలో ప్రీ హిస్టరీ అయిపోయిన తర్వాత ఏపీది శాతవాహనస్. ఇనిషియలీ దేవర్ ఫ్యూడేటర్స్ ఆఫ్ అశోక, అంటే కాంటెంపరీ. అశోక అనే పెద్ద ఎంపైర్ కింద మన శాతవాహనస్ ఒక ఫ్యూడేటర్స్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి, శాతవాహనస్ ఆర్ ఫ్యూడేటర్స్ ఆఫ్ హూమ్ అని అడిగితే, రిమెంబర్ దే ఆర్ ద ఫ్యూడేటర్స్ ఆఫ్ అశోక. శాతవాహనస్ ఆర్ ది ఆంధ్ర బృహత్యాస్, అంటే సర్వెంట్స్ ఆఫ్ అశోక మౌర్యన్. కొంతమంది ఫ్యూడేటర్స్ అంటారు, కొంతమంది సర్వెంట్స్ అంటారు. ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్ ఈ సీముఖ. సో ప్రతిసారి ఏదైనా డైనాసిటీ పేరు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్ష్వాకుస్, విష్ణుకుండిస్, ఫౌండర్స్ పేర్లు ఇంపార్టెంట్ అండి. వాళ్ళ క్యాపిటల్, వాళ్ళ ఎంబ్లెమ్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. దే స్టార్టెడ్ దేర్ రూల్ ఫ్రమ్ డెక్కన్ ప్లాట్యూ అండ్ హ్యాస్ 2 capitals, ప్రతిస్థాన అండ్ ధాన్యకటక. సో ఫౌండర్, దే ఆర్ ది ఫ్యూడేటర్స్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ద ఫౌండర్ ఈజ్ సీముఖ. ద క్యాపిటల్ ఆఫ్ దేర్ ఈజ్ ప్రతిస్థాన అండ్ ధాన్యకటక. అండ్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటి, ధాన్యకటక ఫస్ట్ ప్రతిస్థానపురం నుంచి ధాన్యకటకి షిఫ్ట్ చేసిన రాజు ఎవరు, ఎందుకు షిఫ్ట్ చేశారు, ఎందుకు 2 capitals ఉండాల్సిన అవసరం ఏంటి. ధాన్యకటకకి ఇప్పుడు ఏమని అంటున్నారంటే అమరావతి. దే షిఫ్టెడ్ దర్ క్యాపిటల్ టు ధాన్యకటక యాజ్ దే హ్యాడ్ రైవల్రీ విత్ సాకాస్. సో ఇంపార్టెంట్ అండి. మేబీ ఇప్పుడు డైరెక్ట్గా ఫ్యాక్చువల్ డేటాస్ క్వశ్చన్స్ అడగకపోయినా ఇలా ఇండైరెక్ట్గా అడుగుతారు. వాట్ ఈజ్ ద పర్పస్ ఫర్ షిఫ్టింగ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ప్రతిస్థాన టు ధాన్యకటకాస్ అంటే, సాకాస్కి దగ్గరగా ఉంది ప్రతిస్థానపుర, అయితే ధాన్యకటక అమరావతి అంటే కొంచెం దూరంగా ఉంది. సో ఈజీగా వాళ్ళు అటాక్ చేయలేరు అని. శాతవాహనస్ ఆర్ ద ఫస్ట్ కింగ్డమ్ టు యునైట్ హోల్ ఆంధ్రదేశ్. సో ఇదొక ఇంకో క్వశ్చన్, హూ ఫస్ట్ యునైటెడ్ ది ఆంధ్రదేశ అంటే శాతవాహనస్ విత్ దర్ పొలిటికల్, సోషల్ అండ్ కల్చరల్ కాన్క్వెస్ట్. అండ్ ఇది ఇంకో ఎక్స్ట్రా డేటా అండి. అండ్ వాళ్ళే కాకుండా ఇంకెవరెవరు యునైట్ చేశారంటే వెంగి చాళుక్యాస్, కాకతీయస్ అండ్ కుతుబ్ షాహీస్. జనరేటర్ అంటే స్టార్టర్. ఈ శాతవాహన కింగ్డమ్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ మూల పురుషుడు అని అంటారు కదండి, ఆయన ఎవరు అంటే శాతవాహనుడు. అందుకే పేరు శాతవాహన అని పేరు వచ్చింది. ఫౌండర్ వేరు, జనరేటర్ వేరండి. ఈవెన్ మనం రెడ్డి కింగ్డమ్లో కూడా జనరేటర్ వేరు, మూల పురుషుడు వేరు. అండ్ ఫౌండర్ ఎవరు అంటే వేరే పేరు వస్తుంది. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో రిమెంబర్, జనరేటర్ వేరు, మూల పురుషుడు వేరు, ఫౌండర్ వేరు. అఫీషియల్ లాంగ్వేజ్, ఇప్పుడు మనం తెలుగు ఎలా అఫీషియల్ లాంగ్వేజో, ఈవెన్ సెంట్రల్లో అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి, హిందీ అండ్ ఇంగ్లీష్. అలా శాతవాహనస్ పరిపాలించేటప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే ప్రాకృత్. సో కన్ఫ్యూజ్ చేయడానికి మనల్ని అడుగుతారు, సాంస్క్రిటా,
తెలుగు ఎక్సెట్రా అని. సో ప్రాకృత్ ఎంబ్లమ్ ఏంటి సన్. శాతవాహనాస్ ఆర్ రిచెస్ట్ కింగ్డమ్ యాజ్ దే వాస్ ఎక్స్టెన్సివ్ ట్రేడ్ విత్ రోమ్. సో ఇంటర్నల్ ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్ రోమ్తో ఉండేదా కాదా? సో ఇక్కడ నుంచి మనం నియర్లీ ఒక 10 బిట్స్ అండి. ఆంధ్ర అశోక కింద ఫ్యూడేటర్స్, సీముఖ ఫౌండర్, ప్రతిష్టానం ధాన్యకటక. దాని తర్వాత ధాన్యకటకకి ఎందుకు షిఫ్ట్ చేశా అంటే సాకాస్తో గొడవలు తగ్గాలి అని. ఫస్ట్ కింగ్డమ్ టు యునైట్ హోల్ ఆంధ్రదేశ. శాతవాహనుడు ప్రోజనరేటర్. ప్రాకృతి వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్. ఎంబ్లమ్ సన్ అండ్ ట్రేడ్ విత్ రోమ్. అండ్ ఇవన్నీ ఇప్పుడు ఇంత చెప్తున్నారు మీరు, వాళ్ళది ట్రేడ్ రోమ్తో ఉండేది అది అని. సో దానికి ఒక సోర్స్ ఏంటి అంటే మత్స్యపురాణం, వాయుపురాణం, విష్ణు పురాణం. ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ శాతవాహన. అసలు శాతవాహన ఇప్పుడు ఆంధ్ర అనే పేరు రావడానికి ఒక కారణం ఉంది. ఈవెన్ ఇండియాకి భారత్ అనే పేరు రావడానికి ఒక కారణం ఉంది. శాతవాహన అనే పేరు రావడానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. కానీ ఈ రీజన్స్ కాన్ఫ్లిక్ట్ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. ఆ ఒక్కొక్కటి ఏంటి అంటే ఫస్ట్ ట్రైబల్ లాంగ్వేజ్ ముండరి. ఆ లాంగ్వేజ్ ప్రకారం ఏంటి అంటే శాత మీన్స్ హార్స్, కరణి అంటే సన్, వాహన అంటే వెహికల్, సన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హార్స్ సాక్రిఫైసెస్. సో వాళ్ళనే శాతవాహనులు అని అంటారు అని. తమిళ్ ఎపిక్ శిల్పద్ది కారం ప్రకారం ఏంటి అంటే నూరువర కర్నర్ అంటే 100 సన్స్ హెల్ప్డ్ సెంగుత్తవన్ ఇన్ హిస్ హిమాలయన్ క్యాంపెయిన్. సో ఈ నూరు అనే దాన్ని ఏమిటంటే శాతకర్ణి 100. హిందూ మైథాలజీ ప్రకారం సప్తవాహన 7 వెహికల్స్ ఉన్న చారియట్ ఇక్కడ ఉంది శాతవాహన. 14th century జైన్ పోయెట్ జినప్రభ సూరి ఆయన రాసిన బుక్ ప్రకారం కల్ప ప్రదీప ఇట్ సేస్ 100 వాహన మెన్ హూ గేవ్ 100 horses యాజ్ ఎ గిఫ్ట్ టు దట్ జైన్. సో చూస్తున్నారండి, ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడగకపోవచ్చు, మ్యాక్సిమం అడగరు. బట్ రిమెంబర్, వాళ్ళు ఫ్యూచర్లో శాతవాహన అనే పేరు ఎందుకు వచ్చింది అంటే 100 horses ఉండడం, 7 horses ఉండడం వల్ల, 7 chariots వల్ల, లేకపోతే 100 sons హెల్ప్ చేయడం వల్ల. సో డిఫరెంట్ రీజన్స్. ఒకసారి జస్ట్ ఒక రిమెంబరెన్స్ కోసం చూసుకోండి. ఆర్ శాతవాహనస్ ఆర్యన్స్ ఆర్ ద్రవిడియన్స్. కొంతమంది ఏమంటున్నారు, వాళ్ళు సెంట్రల్ ఇరాన్ రీజియన్ నుంచి వచ్చారంటారు. కొంతమంది ఏమంటున్నారు, ద్రవిడియన్స్ ఆల్రెడీ ఉండే వాళ్ళే శాతవాహనులు అంటారు. సో డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్ ఏరియాస్. బిఎస్ఎల్ హనుమంతరావు ఈసారి శాతవాహనస్ ఆర్ ఆరియన్స్, బయట నుంచి వచ్చారు అని. ఆర్ఎస్ శర్మ ద్రవిడియన్స్. ఎందుకు ద్రవిడియన్స్ అంటే ద్రవిడియన్ కల్చర్లోనే ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇస్తారు, అండ్ శాతవాహనస్లో కూడా ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమి బలశ్రీ, నగ్నిక, ఆమె నానాఘట్ ఇన్స్క్రిప్షన్, నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చారు. అండ్ ఈవెన్ హాలా గత సప్త సారథిలో కూడా రేవతి, మాధవి అనే వాళ్ళ గురించి మెన్షన్ చేశారు. సో ఇలా ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చే ద్రవిడియన్ సొసైటీలో శాతవాహనస్ కూడా ద్రవిడియన్స్ అని అంటారు. సో ఇది కూడా ఒక కాన్ఫ్లిక్ట్. ఫస్ట్ శాతవాహన అనే పేరు ఎలా వచ్చిందంటే కాన్ఫ్లిక్ట్. శాతవాహన ఆర్యన్స్ ద్రవిడియన్స్ అంటే కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు శాతవాహనస్ బ్రాహ్మిన్స్, క్షత్రియస, వైశ్యస్ అంటే అది కూడా కాన్ఫ్లిక్టే. గౌతమి బలశ్రీ టైటిల్ బ్రాహ్మణి. సో ఈ టైటిల్ని బట్టి ఏమంటున్నారు, బ్రహ్మణి అనే ఒక టైటిల్ వచ్చింది కాబట్టి వాళ్ళు బ్రాహ్మిన్స్. ఇది ఇన్స్క్రిప్షన్స్లో దొరికింటాయండి. గౌతమి పుత్ర శాతకర్ణి టైటిల్ ఏక బ్రాహ్మణ. సో దీస్ 2 titles సే శాతవాహనస్ ఆర్ బ్రాహ్మిన్స్. సో ఈ 2 టైటిల్స్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏమంటున్నారు, బ్రాహ్మిన్స్. పురాణ సే సీముఖ ఈజ్ ఫ్రమ్ శూద్ర క్యాస్ట్, అండ్ సీముఖ ఫస్ట్ జైనిజం ఫాలో అయ్యాడు. సో ఆయన జైన్ అని కూడా అంటారు. జైన్ టెక్సే శాతవాహన ఈజ్ ఏ హైబ్రిడ్ క్యాస్ట్ మిక్స్. సో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏంటంటే వాళ్ళు క్యాస్ట్ కాన్ఫ్లిక్టే, వాళ్ళు ఆరియన్సా ద్రవిడియన్సా కాన్ఫ్లిక్టే, వాళ్ళు ఈవెన్ వాళ్ళ పేరు శాతవాహన అనే పేరు వచ్చినది కూడా కాన్ఫ్లిక్టే. నేటివిటీ ఇప్పుడు శాతవాహనస్ సరే సౌత్లోనే ఉండేవాళ్ళు, సౌత్లో ఎక్కడ స్టార్ట్ చేశారు అనడం కూడా కాన్ఫ్లిక్ట్. వాసుదేవ విష్ణు మిరాసీసే శాతవాహన ఫ్రమ్ విదర్భ మహారాష్ట్ర, అండ్ ప్రొఫెసర్ సుక్తల్సే హీస్ ఫ్రమ్ బళ్ళారి. శాతవాహనస్ ఆర్ ఫ్రమ్ బళ్ళారి. ఎందుకంటే మైకధోని ఇన్స్క్రిప్షన్ మాకు పులోమవి 3 ఇచ్చిన మైకధోని ఇన్స్క్రిప్షన్ బళ్ళారిలో దొరికింది కాబట్టి, సో ఆయన అక్కడే పాలించుంటాడు. సో దే ఆర్ ఫ్రమ్ బళ్ళారిని. ప్రొఫెసర్ శ్రీనివాస్ అయ్యంగర్ సేస్ దే ఆర్ ఫ్రమ్ నాసిక్. ప్రొఫెసర్ గోపాలాచార్య సేస్
ఆంధ్ర ఈజ్ దేర్ నేటివ్ ప్లేస్. సో మీకు ఫ్యూచర్లో ఏదైనా క్వశ్చన్స్ వచ్చి వాట్ ఈస్ ద నేటివిటీ ఆఫ్ శాతవాహనాస్ అంటే ఆంధ్ర, నాసిక్, బళ్ళారి అని ఇస్తే మ్యాక్సిమం రిమెంబర్ ఆల్ ది అబోవ్. ఇలాంటి కాన్ఫ్లిక్ట్ క్వశ్చన్స్ అడగరు, బట్ రిమెంబర్ కాన్ఫ్లిక్ట్ ఉంది ఎవరు అని. డిఫరెంట్ బుక్స్లో బిఎస్ఎల్ హనుమంతరావు, ఈవెన్ జోగిరాయుడు బుక్లో కూడా డిఫరెంట్గా మెన్షన్ చేసి ఉంటారు. బట్ యూ షుడ్ రిమెంబర్ వాళ్ళు సౌత్కే సంబంధించిన వాళ్ళు, కానీ వాళ్ళు ఈ ఇన్స్క్రిప్షన్స్ డిఫరెంట్ ప్లేసెస్లో దొరకడం వల్ల ఇక్కడే ఖచ్చితంగా రూల్ చేశారు అని చెప్పలేము. అండ్ సోర్సెస్, ఇప్పుడు శాతవాహనాస్ చదవడానికి లిటరేచర్ సోర్స్ అండ్ ఆర్కియలాజికల్ సోర్సెస్ మన దగ్గర ఉన్న లిటరేచర్ బుక్స్ ఏంటివి, ఆర్కియలాజికల్ ఏంటివి, లిటరేచర్ సోర్సెస్. ప్లినీ న్యాచురల్ హిస్టరీ సేస్, ప్లినీ యొక్క న్యాచురల్ హిస్టరీ బుక్ మనం ఓపెన్ చేసి చూస్తే చాలా ఇండియా గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఏముంది అంటే ఆంధ్రాలో మిలిటరీ స్ట్రెంగ్త్ ఉండేది, రోమ్తో ట్రేడ్ ఉండేది అని చెప్పారు. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ, ఇది ఈ ఇప్పుడు న్యాచురల్ హిస్టరీ యొక్క రైటర్ ఎవరు అంటే ప్లినీ అని చెప్పచ్చు. అదే పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ అనే బుక్ యొక్క రైటర్ ఎవరు అంటే ద అన్నోన్ సెయిలర్. ఆయన ప్రకారం ఆయన బుక్ ఓపెన్ చేసి చూస్తే ఆంధ్రప్రదేశ్ గురించి ఏముంది అంటే డ్యూరింగ్ శాతవాహన పీరియడ్, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ శాతవాహన పీరియడ్లో మెన్షన్ చేసిన డేట్స్లో దొరికిన ఇన్ఫర్మేషన్. సేస్ అబౌట్ పోర్ట్స్ అండ్ సీ, మోస్ట్ ఇంపార్టెంట్ సీ రూట్ ఆర్ కళ్యాణి పోర్ట్. సో ఇంపార్టెంట్, ఇప్పుడు మీకు శాతవాహన పీరియడ్లో ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏంటి, కళ్యాణి పోర్ట్, బారుకచ్, అవన్నీ చూసుకోండి. ప్లూటోమీ గ్రీక్ హిస్టోరియన్ రైట్స్ గైడ్ టు జియోగ్రఫీ. సో ప్లూటోమీ రాసిన బుక్ ఏంటి, జియోగ్రఫీ. అండ్ స్ట్రాబో గ్రీక్ ట్రావెలర్ మెన్షన్స్ అబౌట్ ప్రాక్టీస్ ఆఫ్ సతీ. సో ఇప్పుడు మనం ఏం చెప్పచ్చండి, ఈ బుక్స్ అన్ని ఇన్ఫర్మేషన్ని బట్టి మన వాళ్ళకి ట్రేడ్ అనేది ఉండేది, రోమ్తో ట్రేడ్ ఉండేది, సతీ అనేది ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అండ్ వాత్సాయన, కామసూత్ర, సోషల్ వాళ్ళు ఏ క్యాస్ట్, శూద్రాస, కన్వర్ట్ అయ్యాడు. ఇప్పుడు సీముఖ యొక్క క్యాస్ట్ జైనిజం, అవన్నీ ఎక్కడ మెన్షన్ చేశారంటే వాత్సాయనస్ కామసూత్ర. షార్ట్ స్టోరీస్ అబౌట్ బుద్ధ, జాతకాస్. అండ్ శాతవాహన అమరావతి స్తూప అవన్నీ కట్టించడం వల్ల సో ప్యాటర్నైజ్ చేశారు, బుద్ధిజంని కూడా ఎంకరేజ్ చేశారు. అజంతా కేవ్స్లో 9th and 10th కేవ్ వీళ్ళకి సంబంధించిన శాతవాహన పీరియడ్కి అలా. సో ఇప్పుడు మనం మైండ్లో మొత్తం రన్ అవుతూ ఉండాలి. శాతవాహన పీరియడ్లో సతీ అనేది జరిగింది, సతీ ప్రాక్టీసెస్ గురించి మెన్షన్ చేశారు, రోమ్తో ట్రేడ్ కూడా మెన్షన్ చేశారు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ గురించి మెన్షన్ చేశారు, ఎవ్రీథింగ్. అండ్ ఉమెన్కి రెస్పెక్ట్, గతసప్త సారథి, హాల, శివశోత్రం. సో శివుని 700 stories about romance, caste, Krishna and etc. This book starts with Shivasutram and ends with Umasutram. In this book, first time Telugu word. So first time Telugu word was appeared. Atta, Addam, Potta, Barre, Aavu, Paadu. So question అడగచ్చండి, అత్త అనే వర్డ్ ఫస్ట్ ఏ బుక్లో ఉంది. సో హాల గత సప్త సారథి, రిమెంబర్ ఫర్ ఫ్యూచర్ పర్పస్, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. సో మనకున్న లిటరేచర్ సోర్సెస్ ఏంటి అంటే ప్లినీ న్యాచురల్ హిస్టరీ, పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ, ప్లూటోలమీ, స్ట్రాబో, వాత్సాయనస్ కామసూత్ర, జాతక స్టోరీస్ ఆఫ్ బుద్ధ, హాల గత సప్త సారథి. ఆర్కియలాజికల్ సోర్సెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు స్టోన్ మీద కొంతమంది రాసుంటారు అండ్ ఈవెన్ పిల్లర్స్ మీద రాసుంటారు, దాన్నే ఆర్కియలాజికల్ సోర్సెస్ అంటారు. ఎపిగ్రఫీ, స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. 26 ఇప్పుడు వరకు 26 అన్అర్థడ్ అంటే అర్థంలో సంథింగ్ దొరికినాయి అని. లాంగ్వేజ్ యూజ్ దిస్ ప్రాకృతి, మనకైతే ప్రాకృతి రాదు కాబట్టి మనం చదవలేము, కానీ ఆర్కియాలజిస్ట్ చదివి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ధాన శాసనాస్. సో ఈ ఇన్స్క్రిప్షన్స్లో కూడా డిఫరెంట్ అండి. ధాన శాసనాస్ అంటే ఏంటి, ప్రశస్తి అంటే ఏంటి. ధాన శాసనం అంటే దానం ఇస్తూ, నేను శ్రీముఖుణ్ణి ఇలా ఇస్తున్నాను, 5 గుర్రాల్ని బలిస్తున్నాను. ప్రతిస్థాన అంటే కింగ్, ప్రైడ్గా చెప్పుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమి బాలసారి ఇచ్చినది ప్రశస్తి.
ధానశాసన అండ్ ప్రశస్తి. ప్రశస్తి అంటే ప్రైడ్గా చెప్పుకోవడం అండి కింగ్ గురించి. సో అడగచ్చు ప్రశస్తి అంటే ఏంటి, ధానశాసన అంటే ఏంటి అని. అండ్ కాయిన్స్లో కూడా ఎవరిదన్నా బొమ్మ ఉంటే ఈ రూలర్ పాలించినాడు అని చెప్పొచ్చు. శాతవాహన మింటెడ్ కాయిన్స్ మెయిన్గా ఎక్కడ అంటే కొండాపూర్. అండ్ ఏ టైప్స్ ఆఫ్ కాయిన్స్ అంటే గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, లెడ్, పోటిన్, కాపర్ కాయిన్స్. సింబల్స్ ట్రీ, ఆక్స్, బుల్, షిప్. సో ఇండైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు, వాళ్ళు ఈ నేచర్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. మింటింగ్ సెంటర్ కొండాపూర్ ఇంపార్టెంట్ అండి, నాగార్జున కొండ. సో ఇప్పుడు అర్థమైంటుంది. జస్ట్ ఒకసారి కళ్ళు మూసుకొని రివైజ్ చేయండి. శాతవాహనం అనే పేరు ఎలా వచ్చింది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి హార్స్ అంటారు, 100 మంది పురుషులు అంటారు. సరే వాళ్ళ ఆరియన్స్ ద్రవిడియన్స్ అంటే అది కూడా కాన్ఫ్లిక్టే. ఓకే, వాళ్ళు ఏ క్యాస్టో కూడా కాన్ఫ్లిక్టే. సరే ఫౌండర్ ఎవరు, సీముఖుడు. వాళ్ళ ఎంబ్లం ఏంటి, సన్. దాని తర్వాత వీళ్ళకి సంబంధించిన ఏమన్నా బుక్స్ ఉన్నాయంటే ప్లూటోలమీ, స్ట్రాబో రాసిన బుక్స్. ఈవెన్ మెగస్తనీస్ కూడా మెన్షన్ చేశాడు. హాలా యొక్క బుక్, జాతకాస్. అండ్ ఈవెన్ ఏమన్నా ఇన్స్క్రిప్షన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఎస్, కాయిన్స్, పోటిన్ కాయిన్స్, కొండాపూర్లో నంబర్ ఆఫ్ కాయిన్స్ దొరికాయి. అండ్ ఈవెన్ దానశాసన ప్రశస్తి దొరికినాయి. వీటి వల్ల వీ గాట్ అన్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క కాయిన్స్, ప్లూటోలమీ, బుక్స్, లిటరేచర్ సోర్స్ ఇప్పుడు క్రొనాలజీగా చదువుదాం. అండ్ మెగస్తనీస్ ఇండికా కూడా చెప్పాను కదండి, బుక్స్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్. ఆ బుక్లో ఏ సిటీస్ గురించి మెన్షన్ చేశాడు, 30 సిటీస్. ఆ 30 సిటీస్లో మేజర్గా 6 to 7 సిటీస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిటీస్. అవేంటివి, కోటిలింగాల ఇంపార్టెంట్ జైన్ సెంటర్ అని చెప్పారు. జలదుర్గ ఈజ్ ఎక్స్కవేటెడ్. జలదుర్గ అంటే 4 sides వాటర్తో నిండిన ప్లేస్. 7 coins మింటెడ్ బై సీముఖ. ఉజ్జయిని సింబల్ ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి. ఫ్యూచర్లో ఇచ్చి ఇది ఏ సింబల్ అని అడిగితే ఉజ్జయినిది. కొండాపూర్ మింటింగ్ సెంటర్ గురించి మెన్షన్ చేశారు. పెద్ద బంకూరు, కరీంనగర్, బిగ్ ఫోర్ట్స్, అక్కడ వెల్స్, అవన్నీ చూస్తే అవన్నీ శాతవాహన పీరియడ్కి సంబంధించినవి అని. ఏలేశ్వరం, ధూళికట్ట అండ్ అమరావతి, ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్స్. అండ్ ఈవెన్ సతనికోట అండ్ నాగార్జునకొండ మింటింగ్ సెంటర్. ఇక్కడ ఎవరు కాయిన్స్ దొరికాయంటే గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఇప్పుడు ఈ కాయిన్స్ ఎక్కడెక్కడ ఎవరెవరు కాయిన్స్ దొరికాయి, ఏ సింబల్స్తో దొరికాయి, అండ్ లిటరేచర్ ఇవి ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడెక్కడ దొరికాయి, దేనికి సంబంధించి దొరికాయి, ఇవన్నీ కన్సాలిడేట్ చేసి ఒక క్రొనాలజీ వైజ్ చదువుదాం. మనకు దొరికిన బుక్స్, మనకు దొరికిన ఇన్స్క్రిప్షన్స్, మనకు దొరికిన కాయిన్స్, మనకున్న డేటా అంతా ఒక క్రొనాలజీలో పెట్టి చూసి విల్ స్టడీ అబౌట్ శాతవాహనస్ డైనాసిటీ. ఫస్ట్ పొలిటికల్ సోర్స్ మత్స్యపురాణం, వాయుపురాణం, విష్ణు పురాణంకి సంబంధించి ఏంటి అంటే ఫౌండర్ ఎవరు ఉంటే సీముఖుడు, అదే ప్రోజెనరేటర్ ఎవరు ఉంటే శాతవాహనుడు. అండ్ ఈయన పేరు ప్రతి దాంట్లో సీముఖ అని రాయలేదండి, శిశుక, సింధుక అని ఉంది వాయుపురాణంలో, బలిపుచ్చక అని విష్ణు పురాణంలో ఉంది. సో ఫ్యూచర్లో మిమ్మల్ని ఎవరన్నా బలిపుచ్చక అనే పేరు ఎవరిని డినోట్ చేస్తుందంటే సీముఖుడిని. రిమెంబర్, హీ ఈజ్ ద ఫ్యూడేటర్ ఆఫ్ అశోక, మెన్షన్డ్ ఇన్ అశోకస్ 13th రాక్ ఎడిక్ట్. ఇప్పుడు ఇదో డౌట్, అవును మీరు ఫ్యూడేటర్ అని చెప్పారు, అశోక యొక్క ఫ్యూడేటర్ శాతవాహనులు అని. ఇది ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది అంటే 13th మేజర్ రాక్ ఎడిక్ట్. ఇనిషియల్లీ అడాప్టెడ్ జైనిజం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ బిట్ అండి, సీముఖుడు శూద్ర క్యాస్ట్, హైబ్రిడ్ క్యాస్ట్ అని చెప్తున్నారు. ఎందుకు అంటే బికాజ్ ఇనిషియల్గా ఆయన జైనిజం అంట, లేటర్ వేదాస్ గురించి తెలుసుకున్న తర్వాత వేదిక్ రిలీజన్లో కన్వర్ట్ అయినాడు. ఇన్ హిస్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ హీ అడాప్టెడ్ వేదిక్ రిలీజన్. సీముఖ కాయిన్స్ ఆర్ ఎవిడెంట్ ఇన్ కోటిలింగాల ఇంపార్టెంట్ జైన్ సెంటర్. టైటిల్ రంగోస్వామి, రంగోభద్ర. టైటిల్స్ కూడా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి. మన మోడీకి కొన్ని టైటిల్స్ ఉంటాయి, కేసీఆర్కి కొన్ని టైటిల్స్ ఉంటాయి, సీఎం జగన్కి, పవన్ కళ్యాణ్కి డిఫరెంట్ టైటిల్స్ ఉంటాయి. సో అలానే ఒక్కొక్క ఇంపార్టెంట్ రూలర్కి ఇంపార్టెంట్ టైటిల్స్ ఉంటాయి. ఆయన తర్వాత రూల్ చేసింది ఎవరు, బ్రదర్ కృష్ణ. సో రిమెంబర్, క్రొనాలజీ అడగచ్చు, ఫస్ట్ ఎవరు రూల్ చేశారు, 13th కింగ్ ఎవరు, 23rd కింగ్ ఎవరు, 2nd కింగ్ ఎవరు అని. కృష్ణ 18 years. హీస్ డివోటీ ఆఫ్ కృష్ణ. హీ బిల్ట్ నాసిక్ రాకెట్ కేవ్. అండ్
కన్హేరి చైత్య విహారాస్ గురించి ఒకసారి చూసుకోండి. ఇష్యూడ్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ సేస్ కృష్ణ అడాప్టెడ్ ఏ గ్రూప్ ఆఫ్ ధర్మ మహామత్రాస్. సో శాతవాహన పీరియడ్లో ధర్మ మహామత్రాస్ని అడాప్ట్ చేసిన కింగ్ ఎవరు అంటే కృష్ణ. ఎవరు? ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ నాన్ బ్రాహ్మిన్స్. ఆయన తర్వాత శాతకర్ణి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండి, థర్డ్ కింగ్, ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ ఆఫ్ శాతవాహన. సో ఇంకో క్వశ్చన్, హూ ఈజ్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ ఆఫ్ శాతవాహన? శాతకర్ణి 1. సో ఫౌండర్ ఎవరు? ప్రొజెనరేటర్ ఎవరు? కన్హేరి కేవ్స్ కట్టించింది ఎవరు? ధర్మ మహామత్రాస్ని పెట్టిండేది ఎవరు? ఆఫీసర్స్ని. ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ ఎవరు? శాతకర్ణి 1. శాతకర్ణి 1 హ్యాడ్ మ్యాట్రిమోనియల్ అలయన్స్ విత్ తథేరా డైనాసిటీ. సో ఫస్ట్ టైం శాతవాహనస్తో మ్యాట్రిమోనియల్ అలయన్స్ ఉన్న కింగ్డమ్ ఎవరు? దట్టు తథేరా డైనాసిటీతో ఉండే కింగ్ ఎవరు అంటే శాతకర్ణి 1. ఆ ప్రిన్సెస్ ఎవరు అంటే నగ్నిక. ఈమె చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఒక ఉమెన్ ఇస్తుంది ఇన్స్క్రిప్షన్. ఏ ఇన్స్క్రిప్షన్? నానాఘట్ ఇన్స్క్రిప్షన్. ఎప్పుడు ఇచ్చింది? ఇది కూడా క్వశ్చన్ అండి, ప్రతి ఒక్కటి క్వశ్చన్ అండి. ఆఫ్టర్ ఆయన చనిపోయిన తర్వాత, ఆయన పరిపాలిస్తున్నప్పుడు అయినా అంటే ఆయన చనిపోయిన తర్వాత. దాంట్లో టైటిల్స్ ఏమైనా ఉన్నాయంటే ఏకవీర శూర, దక్షిణ పదాపతి. శాతకర్ణి 1 పర్ఫామ్ 2 అశ్వమేధ యాగస్. సో కింగ్ హూ పర్ఫార్మ్డ్ అశ్వమేధ యాగస్ అంటే ఈయననే. హీ ఆక్యుపైడ్ విదర్భ మాల్వా, పర్ఫార్మ్ 1 రాజసూయ యాగ, 20 other rituals. He is the first king to give lands to Brahmins, Agraharas. He also donated 44,000 cows, 10 elephants. Satakarni 1 coins with ritual symbol in Nasik, Pune. Nagnika built a cave temple near Nasik. సో ఇప్పుడు ఏమని అర్థమవుతుంది? నగ్నిక అనే అమ్మాయి ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది, కేవ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసింది అంటే ఉమెన్స్ కూడా కొంచెం పవర్ ఉంది అని. సో ఈ ఉమెన్కి పవర్ ఉండడం వల్లే కొంతమంది ఏమంటున్నారు, వీళ్ళు ద్రవిడియన్స్ అని అంటున్నారు. సో అర్థమైందండి. ఇప్పుడు శాతకర్ణి ఫస్ట్ 2 కింగ్స్ శ్రీముఖుడు అండ్ కృష్ణ తర్వాత ఇంపార్టెంట్ కింగ్ ఎవరు అంటే శాతకర్ణి 1. ఎందుకంటే ఇండిపెండెంట్ అండ్ తథేరా డైనాస్టిక్ సంబంధించిన నగ్నికాన్ని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమె చాలా కాంట్రిబ్యూట్ చేసింది. నానాఘట్ ఇన్స్క్రిప్షన్ ఇవ్వడం, దాంట్లో మనకు ఇన్ఫర్మేషన్ ఏం దొరుకుతుంది, ఆయన అశ్వమేధ యాగ పర్ఫామ్ చేశాడు, రాజసూయ యాగ చేశాడు, అండ్ డిఫరెంట్ కింగ్డమ్స్ని ఆక్యుపై చేశాడు, అండ్ ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చాడు బ్రాహ్మిన్స్కి అని. ఆయన తర్వాత వేదశ్రీ అండ్ పూర్ణోట్ సంఘ. సో పేరు కన్ఫ్యూజ్ అవ్వకండి, కొంతమంది పూర్ణోట్ సంఘ అని మెన్షన్ చేస్తారు, కొంతమంది వేదశ్రీ అని మెన్షన్ చేస్తారు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎల్డర్ బ్రదర్. డీఫ్యాక్టో, ఈయన డీఫ్యాక్టో అని అంటే యాక్చువల్గా పేరుకు మాత్రం వేదశ్రీ పూర్ణోట్ సంఘానే రూల్ చేస్తుండే సీఎం, కానీ పవర్లో ఉండేది యాక్చువల్ పవర్ ఎవరి చేతిలో ఉందంటే నగ్నిక. ఇప్పుడు ప్రెసిడెంట్ అండి పూర్ణోట్ సంఘ, కానీ యాక్చువల్ పవర్ ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది అన్నట్టు. అప్పట్లో వేదశ్రీ పూర్ణోట్ సంఘ పేరుకి కింగే అయిన నగ్నిక ఏం చెప్తే అది జరిగేది. రైవల్రీ, వీళ్ళు చేడి డైనాసిటీ అండ్ కరేవల్. వీళ్ళెవరు? ఇప్పుడు శాతవాహనస్ ఇక్కడ ఉన్నప్పుడు సౌత్లో, అది ఏపీలో ఉన్నప్పుడు, ఇక్కడ ఒడిస్సాలో కళింగ డైనాసిటీలో చేడి కింగ్డమ్ ఉండే వాళ్ళతో గొడవలు స్టార్ట్ అయ్యాయంట. కరేవల్ డిఫీటెడ్ శాతవాహనస్ రాయల్ ఫ్యామిలీ అండ్ డెస్ట్రాయిడ్ పితుండా సిటీ. చూసారా? సో వేదశ్రీ ఉన్నప్పుడు వి హ్యాడ్ ఏ వార్ విత్, అంటే చిన్న బ్యాటిల్ ఉండేది, వార్ అని కాదు, చిన్న గొడవ ఉండేది చేడి డైనాసిటీ. అప్పుడు ఎవరు గెలిచారంటే వాళ్ళే గెలిచారు. ద విక్టరీ ఆఫ్ కరేవాల్ ఈస్ మెన్షన్ ఇన్ హతిగుంప ఇన్స్క్రిప్షన్. సో ఇప్పుడు హతిగుంప ఇన్స్క్రిప్షన్ ఎవరికి సంబంధించి అంటే శాతవాహనస్ అండ్ చేడి డైనాసిటీకి సంబంధించి. ఇప్పుడు శాతకర్ణి 2 లాంగెస్ట్ కింగ్. ఇప్పుడు ఈ హతిగుంప ఇన్స్క్రిప్షన్లో ఏమని మెన్షన్ చేశారు, మన శాతవాహనస్ ఓడిపోయారు అని. ఇప్పుడు ఇదే శాతకర్ణి అదే కింగ్డమ్కి వెళ్ళి డిఫీట్ చేసి తిరగ రాస్తాడు చరిత్రని. హీ డిఫీటెడ్ శుంగా డైనాసిటీ అండ్ ఆక్యుపైడ్ టిల్ పాటలీపుత్ర. హీ కాన్క్వర్డ్ విదేశ అండ్ ఎంపీ. సదరన్ తోరన్ ఆఫ్ సాంచి స్తూప వాస్ బిల్ట్ బై శాతకర్ణి 2. సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. హీ ఆల్సో డిఫీటెడ్ కళింగ చేడి డైనాసిటీ అండ్ టుక్ ద టైటిల్ రాజన్యశ్రీ శాతకర్ణి. సో చూసారండి, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఎవరు అంటే శాతకర్ణి 2. శాతకర్ణి 1 ఇండిపెండెంట్ కింగ్, శాతకర్ణి 2 లాంగెస్ట్ కింగ్. శాతకర్ణి 1 కింద నగ్నిక నానాఘట్ ఇన్స్క్రిప్షన్, శాతకర్ణి 2 హతిగుంప ఇన్స్క్రిప్షన్, దట్టు ఈయన డెస్ట్రాయ్ చేయడం. ఆయన తర్వాత లంబోదర, ఆయన గురించి అంతగా మెన్షన్ లేదు. అపాలి కూడా
బిల్సాపూర్లో దొరికింది. మేఘస్వాతి శాతకర్ణి. సో ప్రతి ఒక్క కింగ్ గురించి అంత ఇంపార్టెంట్ కాదండి, బట్ వాళ్ళ పేర్లు అయితే తెలుసుకోండి. స్వాతి, స్కంద స్వాతి, మృగేంద్ర స్వాతి, తర్వాత కుంతల శ్రీ శాతకర్ణి. ఈయన ఇంపార్టెంట్ అండి. మనకేమని విన్నాం, ప్రాకృతి అఫీషియల్ లాంగ్వేజ్, కానీ ఈయన పీరియడ్లో సాంస్క్రిట్కి కన్వర్ట్ అయింది. ఎందుకు అంటే ఆయనకు సాంస్క్రిట్ అంటే అంత ఇష్టం. అండ్ ఆయన దాంట్లో ఇంపార్టెంట్ 2 కోట్ పోయిట్స్ ఉంటారు. ఎవరు? గుణాఢ్య అండ్ సర్వవర్మ. గుణాఢ్య రాసిన బుక్ ఏంటంటే బృహత్ కథ. ఏ లాంగ్వేజ్లో రాసినాడు అంటే, ఏ డైలెక్ట్లో అంటే పైశాచిక, అండ్ లాంగ్వేజ్ వచ్చి ప్రాకృత్. అండ్ సర్వవర్మ రాసిన అంటే కంఠార వ్యాకరణ, సాంస్క్రిట్. దీన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఆయన కోట్ లాంగ్వేజ్, ఆయన అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్గా పరిగణించినాడు. అండ్ వాత్సాయనస్ కామసూత్ర, యశోధర, జయమంగళం, రాజశేఖరస్ కావ్యమీమాంస, ఆల్ ది టెక్స్ట్ సేస్ అబౌట్ కుంతల శాతకర్ణి. ఆయన ఎలా రూల్ చేశాడు, ఆయనకి ఎందుకు సాంస్క్రిట్ అంటే అంత ఇష్టం. సో ఆయన గురించి ఏ బుక్స్లో ఉంది అంటే గుణాఢ్య, సర్వవర్మ, వాత్సాయన, యశోధర అండ్ రాజశేఖర. అండ్ ఈ కామసూత్ర మెన్షన్స్ హీ హ్యాడ్ 30 wives. His favorite wife is Malyavati. And Kuntala is fascinated by sex, and while having sex with Malyavati in a sexual position called Karri Ratta, Malyavati died. సో ఇంపార్టెంట్ అండి ఆ పొజిషన్ ఏంటి, ఆమె పేరు ఏంటి అని. తర్వాత స్వాతికర్ణ అండ్ పులోమవి 1. అండ్ 15th కింగ్. రిమెంబర్, ఈవెన్ వీళ్ళ పేర్లు కూడా, ఫస్ట్ సీముఖుడు, సెకండ్ కృష్ణుడు, థర్డ్ శాతకర్ణి 1 ఇంపార్టెంట్ అండి, 5th శాతకర్ణి 2, 13th కుంతల శాతకర్ణి, 15th పులోమవి 1, 17th హాల, 23rd గౌతమిపుత్ర శాతకర్ణి, 24th వశిష్ఠపుత్ర శాతకర్ణి. అండ్ యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా ఎప్పుడో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ కాన్కోడ్ పాటలీపుత్ర, పులోమవి 1. అండ్ డిఫీటెడ్ కింగ్ సుషమాన్ రూల్ ఫర్ 20 years. హాల ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం. ఈయన కవి వాత్సల్యుడు, అంటే కవితలు అంటే చాలా ఇష్టం. రూల్ చేసినది తక్కువే పీరియడ్స్ అయినా ఇంపాక్ట్ మాత్రం ఎక్కువ. ఈయన రాసిన బుక్ ఏంటంటే గత సప్తశతి. అండ్ ఈయన వైఫ్ లీలావతి. ఈయనకి లీలావతి మ్యారేజ్ గురించి ఏ బుక్లో ఉంది అంటే కుతూహల, సారీ అండి లీలావతి, ఏ బుక్ నేమ్ లీలావతి. అండ్ రాసినది ఎవరు అంటే కుతూహల. అండ్ ఈయన రాసిన బుక్ ఏంటంటే గత సప్తశతి. అండ్ దీని తర్వాత ఇంపార్టెంట్ కింగ్ అండి, వీళ్ళని లేటర్ శాతవాహనాస్ అంటారు. సో ఇంకో డివిజన్ 1 to 22 ఆర్ అర్లీ శాతవాహనాస్, 23rd to 30 ఆర్ లేటర్ శాతవాహనాస్. దీంట్లో గ్రేటెస్ట్ శాతవాహన ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఇప్పటివరకు ఫస్ట్ టు 22 కింగ్స్ వరకు ఇండిపెండెంట్ రూలర్ అంటే ఏంటి, ఎవరెవరితో గొడవలైనా, నానాఘట్ ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటి, నగ్నిక అంటే ఏంటి, హాల రాసిన బుక్స్ ఏంటి, పులోమవి 1 ఎవరు, ఇవన్నీ తెలుసుకోండి. తర్వాత గౌతమి శాతకర్ణి, వీళ్ళ మదర్ గౌతమి బాలశ్రీ. ఈమెనే ఒక ఇన్స్క్రిప్షన్ ఇస్తుంది, ఏది నాసిక్ ఇన్స్క్రిప్షన్. దాంట్లో ఈయన గురించి చాలా పొగుడతాడు, కొడుకు గురించి. న్యూ సోషల్ ట్రెడిషన్ మ్యాట్రిమోనిక్స్ అంటే మమ్మీ పేరు, అమ్మ పేరు ముందు పెట్టుకోవడం. ఇప్పుడు చూసారా హాలా కానీ పులోమవి కానీ శాతకర్ణి ఎవరి పేరు లేదు, కానీ గౌతమిపుత్ర శాతకర్ణి ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఎవరి ద్వారా స్టార్ట్ అయిందంటే గౌతమిపుత్ర శాతకర్ణి. హీ రూల్డ్ ఫర్ 24 years. హిస్ కాయిన్స్ ఆర్ ఫౌండ్ అట్ కొండాపూర్, పెద్ద బంకూర్, నాగార్జున కొండ అండ్ చబ్రోలు. ఇష్యూడ్ 3 inscriptions. ఏంటి? అట్ నాసిక్, ఆల్ ఆర్ దాన శాసనస్, నేను ఇలా చేశాను అలా చేశాను నేను. హీ డొనేటెడ్ 100 నిర్వర్తనాస్, అంత ఎక్స్ట్రా కావాలని ఇంత చేసిన అంత చేసినాను. గౌతమి బలస్ నాసిక్ ఇన్స్క్రిప్షన్, ప్రశస్తి, నా కొడుకు ఇలాంటుడు అలాంటుడను. ఇష్యూ డ్యూరింగ్ హిస్ గ్రాండ్ సన్ పులోమవి ఉన్నప్పుడు. ఆ ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఆయన టైటిల్స్ ఏంటి, ఆయన ఎక్కడెక్కడ, ఆయన అంత గ్రేట్ అనడానికి కారణం ఏంటంటే ఇన్ని రీజన్స్ని ఆక్యుపై చేశాడు గొడవపడి. విదర్భ, ఋషిక ఇంపార్టెంట్ అండి. అశోక కింద ఋషికానే శాతవాహన పీరియడ్లో రూల్ చేసిన మెయిన్ రీజన్ అని అంటుంటారు. అవంతి, మూలక, అపరంత, నీలగిరి, శతగిరి, అసక, సింథాన, అనూప,
ఎక్సెట్రా. అండ్ ఆయన గురించి ప్రశస్తి వాళ్ళమ్మ ఏమని పొగిడింది అంటే ఈస్ రాజాది రాజా, ఏకబ్రాహ్మణ, అగమన్, ఎలా అంటే వేదాస్ అన్నీ తెలిసినోడు, ద్విజకుల కుటుంబ వివస్థన అంటే ద్విజకుల 2 times పుట్టినోడు, త్రిసముద్ర తోయపీట, 3 సముద్రాలు. ఇండియా ఇలా ఉంటుంది కదండి, ఈ 3 ఓషన్స్లో వాటర్ తాగినోడు అంటే నిజంగా తాగినాడు అని కాదు, కాన్క్వర్ చేసినాడు. సక్కా యవన పహల్వా అంటే మనకు తెలుసు వీళ్ళంతా అవుట్ సైడర్స్, మన ఇండియాలో వచ్చినాడు. సాకాస్, యవనాస్, పహల్వాస్, నిసుదాన వీళ్ళందరినీ డిఫీట్ చేసినాడు మా పిల్లోడే. వంశ నిర్వాణ, క్షహర్త వంశ నిర్వాణ, క్షత్రియ దర్ప మర్దన, క్షత్రియ కులాన్ని నిలబెట్టేవాడు. వివర్త చతుర్వర్ణ సంకర, చతుర్వర్ణ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని ఆపేసేవాడు. శాతవాహన కుల పురుష పరంపర గత అంటే ఓన్లీ మెన్ ఎంటర్, ఈ మెన్ యొక్క జినాలజీని కంటిన్యూ చేసేవాడు మా పిల్లోడే అని ఆమె మెన్షన్ చేసింది. అండ్ విక్టరీస్ ఆఫ్ హీ డిఫీటెడ్ అండ్ కిల్డ్ సాకా కింగ్ నహపానా. సో ఈ క్వశ్చన్ కూడా అడగచ్చండి. సాకా కింగ్ నహపానాని చంపిండి కింగ్ ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. హీ బిల్ట్ సిటీ బెన్నకట్టక. టేక్స్ టైటిల్ వెంకటస్వామి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో మనం గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి స్టార్ట్ అయింది ఏంటి, మదర్ పేరు ముందర పెట్టుకోవడం. అండ్ వాళ్ళ మదర్ ఎవరు? గౌతమి బలశ్రీ. ఆమె ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ ఏంటి? నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఆ ఇన్స్క్రిప్షన్స్లో ఆయన పేర్లు ఏమేమి ఉన్నాయి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఆయన తర్వాత వశిష్ఠపుత్ర పులోమవి 2 సన్. హీ రూల్డ్ ఫర్ 28 years. సోర్స్ ఇన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ బై గౌతమి బలశ్రీ. సేమ్ ఇప్పుడు పాలిస్తున్నది మా మనవడు, యాక్చువల్ నేను చెప్పాల్సినది నా కొడుకు గురించి అని అలా మెన్షన్ చేసి ఉండొచ్చు. ప్లూటోమీ రెఫర్స్ పులోమవి యాజ్ పోలిమిస్. నహపానా బిలాంగ్స్ టు క్షవానా డైనాస్టియా. హీస్ సన్ ఇన్ లా రుద్రదమన్ బిలాంగ్స్ టు కర్ధమాక డైనాసిటీ. సాకా కింగ్స్ వాళ్ళ కాంటెంపరీ ఎవరెవరితో రైవలరీ ఉండేది అంటే రుద్రదమన్ డిఫీటెడ్ వశిష్ఠపుత్ర పులోమవి. పులోమవి ఎస్కేప్డ్ ఫ్రమ్ రిపీటెడ్ అటాక్స్ ఆఫ్ సాకాస్ అండ్ లెఫ్ట్ క్యాపిటల్. పులోమవి డిఫీటెడ్ ది లోకల్ కింగ్ సదావంశ డైనాసిటీ అండ్ మేడ్ ధాన్యకటక యాజ్ క్యాపిటల్. సో చూస్తున్నారా, ఇప్పటివరకు గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నప్పుడు కూడా మనకు క్యాపిటల్ ఏంటి? ప్రతిస్థానపుర. సో క్యాపిటల్ షిఫ్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే రుద్రదమన్ ఓడించాడు ఎవరిని? వశిష్ఠపుత్ర పులోమవిని. అప్పుడు ధాన్యకటక మన క్యాపిటల్ అయింది. సో హూ ఇస్ ద కింగ్ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ప్రతిస్థాన టు ధాన్యకటక అంటే వశిష్ఠపుత్ర పులోమవి. గేవ్ ఇన్స్క్రిప్షన్ అట్ నాసిక్, కార్లీ అండ్ ధాన్యకటక. అండ్ ఈ ధాన్యకటక ఆయన షిఫ్ట్ చేసిన క్యాపిటల్ కాబట్టి అక్కడ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చినాడు. ఫస్ట్ టైం తెలుగు వర్డ్ అపియర్డ్ ఇన్ ఇన్స్క్రిప్షన్. దేర్ ఫోర్ నాగబు. ఒక ఇన్స్క్రిప్షన్లో ఫస్ట్ టైం నాగబు అని కనిపించింది. ఆ ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే ధాన్యకటక. అదే అత్త, అద్దం అలాంటి వర్డ్స్ కనిపించిన బుక్ ఏంటి అంటే హాలా యొక్క గతసప్తసారథి. కార్లే హ్యాస్ బిగ్గెస్ట్ చైత్య. తర్వాత వశిష్ఠ శివశ్రీ శాతకర్ణి. ఈయన శివుడి భక్తుడు. హిస్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఫౌండ్ అట్ కన్హేరి, డివోటీ ఆఫ్ శివ. రుద్రదమన్స్ డాటర్ రుద్రాంబిక. సో రుద్రదమన్, ఇక్కడేమో రుద్రదమన్తో గొడవలు. ఇప్పుడు రుద్రదమన్ వాళ్ళ కూతుర్నే పెళ్లి చేసుకొని మ్యాట్రిమోనియల్ అలయన్స్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. మ్యారీడ్ టు అండ్ రుద్రాంబిక అండ్ మైగ్రేటెడ్ టు సాకా కింగ్డమ్. సో అందుకే ఆయన గురించి ఎక్కువ మెన్షన్ చేయలేదు అని కూడా ఉంది ఇన్స్క్రిప్షన్లో. దిస్ ఈస్ వై హిస్ నేమ్ వాస్ నాట్ మెన్షన్డ్ ఇన్ పురాణస్. వశిష్ఠపుత్ర స్కందశ్రీ శాతకర్ణి రూల్డ్ ఫర్ 6 years. యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈయన కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈయన పీరియడ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్ ఉన్నాడు. హిస్ కాయిన్స్ 14 coins విత్ షిప్ సింబల్ వర్ ఫౌండ్. షిప్ సింబల్ ఉంటే ఇండికేషన్ ఏంటి? మనకు ట్రేడ్ ఉండేది అని. హిస్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఎవిడెంట్ అట్ నాసిక్, కన్హేరి అండ్ చిన్నగంజం. యజ్ఞశ్రీస్ క్లోజ్ ఫ్రెండ్ ఈస్ ఆచార్య నాగార్జున. అండ్ ఆయన ఏ బుద్ధిజంని మెన్షన్ చేశాడంటే మహాయాన బుద్ధిజం యొక్క ప్రమోట్ చేశాడు. కాల్డ్ ఎస్ ఇండియన్ మార్టిన్ లూథర్ కింగ్, కాల్డ్ ఎస్ ఇండియన్ ఐన్స్టీన్, ఆల్సో కాల్డ్ ఎస్ సెకండ్ బుద్ధ. యజ్ఞశ్రీ హ్యాస్ బిల్డ్ మహాచైత్య విహార అండ్ డొనేటెడ్ టు నాగార్జున. ఆచార్య నాగార్జున ఇనిషియల్లీ బ్రాహ్మిన్, లేటర్ కన్వర్ట్ ఇంటూ బుద్ధిస్ట్. ఇప్పుడు శ్రీముఖ ఫస్ట్ ఎలా జైనో తర్వాత
హిందువులాగా ఎలా కన్వర్ట్ అయ్యాడో ఈయన కూడా ఫస్ట్ ఇనిషియల్గా బ్రాహ్మిన్స్, లేటర్ బుద్ధిస్ట్లో కన్వర్ట్ అయ్యాడు. అండ్ ఈయన ఆచార్య నాగార్జున ఫిలాసఫీస్ ఏంటంటే మాధ్యమిక అండ్ శూన్యకవాద. ఏదైనా లాస్ట్కి ఇక్కడే ఎగ్జిట్ అవ్వాలి, శూన్యం, మాధ్యమికవాద, ఏదైనా మిడిల్ పాతే బెస్ట్ అని. ఆచార్య నాగార్జున ఈయన రాసిన బుక్స్ ఏంటి సాంస్క్రిట్లో అంటే వైపుల్య సూత్ర, సుహుర్లేఖ ఇంపార్టెంట్ అండి ఈ బుక్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగచ్చు. సుహుర్లేఖ, ప్రజ్ఞ పరమిత, దశభూమిక చరిత్ర, వివిధ సమాన శాస్త్ర, ఆరోగ్య మంజరి, మాధ్యమిక కారికాన్, రత్నావళి, రాజ పరికథ. సో ఇంపార్టెంట్. ఆచార్య నాగార్జున బిల్డ్ శిల మండపం అట్ ధాన్యకటక, ఆచార్య నాగార్జున బిల్డ్ శిల ప్రకార అటు ధాన్యకటక. ఆచార్య నాగార్జున స్టూడెంట్ ఆర్యదేవ, హీ ఫాలోడ్ ది సేమ్ పాత్. అండ్ ఇలా వీళ్ళు ఎక్కువ మంది ఇలా ఫాలో అయితే బ్రాహ్మిన్స్ ఆ రిలీజియన్ స్ప్రెడ్ అయ్యి మన యొక్క ఫెయిత్ తగ్గిపోతుందేమో అని ఆయనను కూడా చంపేశారు ఆర్యదేవాన్ని. సో బ్రాహ్మిన్స్ గోట్ యాంగ్రీ అండ్ కిల్డ్ బోత్ ఆఫ్ ది మీన్స్ కాన్స్పిరసీ. బ్రాహ్మిన్స్ టుక్ ద సపోర్ట్ ఆఫ్ యువరాజ యజ్ఞ. ఆయన తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి సన్ యజ్ఞ. దిస్ వాజ్ మెన్షన్ ఇన్ బుక్ కథా సరిత్ సాగరం. ఈ బుక్ యొక్క ఆథర్ ఎవరు? దీనికంటే ముందు ఏదైనా బుక్ ఉందా అది కూడా ఒకసారి మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. కథా సరిత్ సాగరం ఈ బుక్ ఎవరు రాశారు, అసలు ఇది ఏ బుక్ని రెఫరెన్స్గా తీసుకొని రాసింది, ఇది ఏ లాంగ్వేజ్లో రాశారు. అండ్ ఈవెన్ బుద్ధిజం గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే అర్హత్ అంటే స్టూడెంట్స్ ఆఫ్ బుద్ధ హూ రీచెస్ ది స్టేజెస్ ఆఫ్ బుద్ధ. ఆర్యదేవ రోట్ టెక్స్ట్ కాల్డ్ చిత్తశుద్ధి ప్రకారణ. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. చిత్తశుద్ధి ప్రకారణ ఎవరు రాసంటే ఆర్యదేవ. సో మనం బుద్ధిజం గురించి ఫస్ట్ ఈ శాతవాహన కింగ్డమ్లో ఎవరి వల్ల తెలుస్తుంది అంటే ఆచార్య నాగార్జున. ఆయన తర్వాత ఆయన స్టూడెంట్ ఆర్యదేవ రాసిన బుక్ పేరు ఏంటంటే చిత్తశుద్ధి ప్రకారణ. అదే ఆచార్య నాగార్జున ఫాలో అయిన ఫిలాసఫీ ఏంటి, ఆయన బుక్స్ ఏంటి అంటే ఇవే అంటే సుహుర్లేఖ, ఆరోగ్య మంజరి, రత్నావళి, రాజప్రకర. వాట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆచార్య నాగార్జున? కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే ఆయన ఫ్రెండ్ యజ్ఞశ్రీకి. కల్హానస్ రాజతరంగిణి సేస్ ఆచార్య నాగార్జున ఈస్ ఫ్రమ్ కాశ్మీర్. హువాంగ్ సాంగ్ సియుకి సేస్ ఆచార్య నాగార్జున ఈస్ ఫ్రమ్ విదర్భ. మైత్రేయనాథ్ సేస్ ఆచార్య నాగార్జున ఈస్ ఫ్రమ్ సౌత్ తమిళనాడు. సో ఇదొక కాన్ఫ్లిక్ట్ అండి. ఆన్సర్స్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ మెయిన్గా ఏం చూసుకోండి అంటే కల్హానా రాసిన బుక్ ఏంటి, హువాంగ్ సాంగ్ రాసిన బుక్ ఏంటి, లామ తారంతా రాసిన బుక్ ఏంటి. అండ్ లాస్ట్ ఫేమస్ కింగ్స్ ఎవరు అంటే విజయశ్రీ శాతకర్ణి. అంత ఇంపార్టెంట్ కాదు, బట్ హీ బిల్ట్ ఏ సిటీ కాల్డ్ విజయపురి. విజయశ్రీ శాతకర్ణి కన్స్ట్రక్షన్ చేసిన సిటీ పేరు ఏంటంటే విజయపురి. ఆ విజయపురినే ఇక్ష్వాకుస్ క్యాపిటల్ చేసుకుంటారు లేటర్. ఇష్యూడ్ నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్, ఫస్ట్ ఇన్కంప్లీట్ ఇన్స్క్రిప్షన్. సో హాలా ఏమో బుక్ తెలుగు వర్డ్, ధాన్యకటక ఇన్స్క్రిప్షన్ ఏమో నాగబు వర్డ్, నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ ఏమో ఫస్ట్ ఇన్కంప్లీట్ ఇన్స్క్రిప్షన్. స్టార్ట్స్ విత్ ఇన్వొకేషన్ టు లార్డ్ బుద్ధ. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్స్ అబౌట్ ది నక్షత్రం అండ్ రాశి. చంద్రశ్రీ శాతకర్ణి. పులోమవిత్రి లాస్ట్ అవ్వడానికి కారణం ఏంటి? ఎవరితోనో ఫైట్ చేసి ఓడిపోయిన తర్వాత ఆ రాజ్యంని ఆక్యుపై చేశారు. ఎవరు వాళ్ళు? వశిష్ఠపుత్రశ్రీ శాంతమూల. మైకధోని ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్ ద డెత్ ఆఫ్ పులోమవిత్రి. ఎవరు అంటే వశిష్ఠపుత్ర పులోమవి, ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ, విలేజ్ హెడ్స్మెన్గా ఉండేవాడు. ఆయన వచ్చి గొడవపడి ఇక్ష్వాకు సిటీ క్యాపిటల్ వాస్ విజయపుర క్యాపిటల్ కావడానికి కారణం ఏంటంటే విజయశ్రీ శాతకర్ణి విజయపురి అప్పుడే కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి. దే రూల్డ్ ఓన్లీ రిమైనింగ్ ప్లేసెస్ ఆర్ రూల్డ్ బై న్యూ కింగ్డమ్స్. ఎవరు? ఇప్పుడు ఇంత పెద్ద డైనాసిటీని ఇక్ష్వాకుస్ ఫైట్ చేసి ఆక్యుపై చేశారు, కానీ ఇంత పార్ట్నే ఆక్యుపై చేశారు. మిగతా పార్ట్స్ని చిన్న చిన్న కింగ్డమ్స్ రూల్ చేసేవి. అవి ఏంటివి అంటే అభిరాస్, చూతూస్ అండ్ పూగియా డైనాసిటీస్. ఒంగోల్లో, కర్ణాటక, నాసికల. అండ్ నెక్స్ట్ పార్ట్లో వీల్ స్టడీ అబౌట్ శాతవాహనస్ పొలిటికల్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది ఏంటి అని.